హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు ఒక బంగాళదుంపతో ఒక ఎగ్తో చాలా టేస్టీగా డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో ఆలు ఎగ్ ఆమ్లెట్ అనేది వేయబోతున్నాం. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకి పెద్దవారికి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కర్రీ ఏం ప్రిపేర్ చేయాలో ఆలోచన లేనప్పుడు అప్పటికప్పుడే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక బంగాళదుంపతో ఒక ఎగ్తో చాలా టేస్టీగా ఈ ఆమ్లెట్ అనేది కుక్ చేసి పిల్లల లంచ్ బాక్స్లో సర్వ్ చేయొచ్చండి. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఎగ్ ఆమ్లెట్ని ఆలు ఎగ్ ఆమ్లెట్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు. సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బంగాళదుంపని తీసుకుని దాని పైపీలంతా ఓపెన్ చేసుకుని కడిగిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేయండి. అప్పుడే ఆమ్లెట్ అనేది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా దుంప అంతా కూడా బాగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇలా దుంప కట్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బంగాళదుంపకి ఒక ఎగ్ని తీసుకోండి. మనం ఒక దుంపని కట్ చేసుకున్నాం కదా. మీడియం సైజ్ బంగాళదుంపకి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసుకుని ఎగ్ అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి టేస్ట్ అనేది ఆలు ఎగ్ ఆమ్లెట్కి చాలా చాలా బాగుంటుంది. మిరియాల పొడి అనేది కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని, 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపలకి పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ వీట్ చేయండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆమ్లెట్ని కుక్ చేసుకోవటానికి తగిన పాత్ర పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ని బాగా కాగించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమం అంతా కూడా కళాయిలో వేసేసుకుని మనం కట్ చేసిన దుంపలు ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ కూడా ఆమ్లెట్ మీద కరెక్ట్గా సర్దుకోండి. ఇలా వీలైనంత పలుచగా కళాయి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా చేయండి. మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆలు పీసెస్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. వేడివేడిగా ఆలు ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి కర్రీ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఇలా ఒక బంగాళదుంపతో ఒక ఎగ్తో ఆమ్లెట్ వేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.